ఒకటి డిజైన్ చేయించండి, వాళ్ళని డిమార్కేషన్ చేయించి ఇవ్వరండి. అన్నా క్యాంటీన్కి ఒకటి అడిగినాం మనం, అది డిమార్కేషన్ చేయించుకోండి. ఓవరాల్గా లేఅవుట్ రెడీ చేయించండి. ఏది ఈ ప్రెమిసెస్ అంతా చేయించిన తర్వాత మనకు 3 ఆస్పెక్ట్స్. ఒకటి ఏమంటే పార్కింగ్ స్పేస్ ఎక్కడ అనేది మీరు ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పుడు నామాలకు మనం ఆనుకొని కాంపౌండ్ వాల్ ఉంది సార్. సో ఆ కాంపౌండ్ వాల్ ఎదురుగా ఆనుకొని పెట్టేస్తే మనకి ఎక్కడ అడ్డం ఉంది సార్. ఈ కాంపౌండ్ వాల్ కూడా వీళ్ళు, నేను చూసినప్పుడు వచ్చినప్పుడు కొన్ని చోట్ల పడిపోయింది, కొన్ని చోట్ల కరెక్ట్ లేదు. ఆ పక్క కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడైతే లేదు సార్ మనకి. ఇప్పుడు మన ఇదో ఉంది కదా సార్. అవును, టౌక్ల నుంచి కోట పోయింది, అక్కడ మొత్తం అంతా పడిపోయింది సార్. అది కూడా రెడీ చేయించుకోవాలి. అది దాన్ని కూడా ఎస్టిమేషన్ రెడీ చేయించండి ఫస్ట్. యాక్చువల్లీ నేను నీరు గారిని అడిగాను సార్. నేను నీరు గారు ఏమనంటే ఇప్పుడు మనకి బిల్డింగ్ ఫండ్స్ వస్తాయి కదా సార్, దాంట్లో చూసి ఏమో పెడతాం వర్క్ కింద అయితే సార్ హాస్పిటల్ బిల్డింగ్ అంతా కంప్లీట్ చేస్తాం సార్. ఏమన్నా అమౌంట్ ఉంటే ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా అన్నీ చెప్తారు సార్ నాకు. అందుకని నేను చెప్తాను టోటల్ చేసేయండి. టోటల్ హాస్పిటల్ ఇటు సైడ్ కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా బాగాలేదు. ఇది చూసాను సార్, డామలా ఆడుకున్నాను సార్. అది వాళ్ళే కట్టినట్టున్నారు, వాళ్ళే కట్టుకున్నట్టున్నారు. నామలాడ్జో లేదు, వాళ్ళే కట్టినట్టున్నారు. అది అవును సార్, అదే అటు సైడే ఉంది సార్. అది యాక్చువల్గా ఏమైందంటే సార్, ఇప్పుడు మనకి ఇచ్చిన ఫండ్ ప్రకారం హాస్పిటల్ మాత్రం కడతామన్నట్టున్నారు సార్. కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. నువ్వు చేస్తావా చేయవా ఒకటి క్లారిటీగా చెప్పేసి, నువ్వు చేయగలుగుతావా లేదా. ఒకసారి ఒకటి చెప్పొద్దు, డబుల్ స్టాండర్డ్స్ వద్దు. హాస్పిటల్ కట్టే దాంట్లోనే దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తామని మీరు మాట్లాడుతూ ఉండేది. మీరు ఇన్కార్పొరేట్ చేయగలరా లేదా? ప్రెజెంట్ అయితే కాంట్రాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే హాస్పిటల్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు మరి ఎందుకు వస్తాం దాంట్లోనే ఈ డబ్బులు ఖర్చు పెడతాము, కాంపౌండ్ కడతామని. ఒకవేళ మిగిలితే అని అన్నింటి సార్ సాధ్యం జరుగుతుంది. ఓ పని చేయన్న, మిగిలితే కాల్సింటే ఇంక ఏదైనా చేయించవచ్చు హాస్పిటల్లో. వాళ్ళని నమ్ముకుంటే కష్టం, వాళ్ళతో అడుక్కొని చేయించుకునేట్టుంది. వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు నమ్ముకుంటే ఏవి కావు పనులు. దీనికి ఎస్టిమేషన్ వేయించండి. ఆ పక్క కూడా దాన్ని ఏదో చూద్దాము. 2 లేఅవుట్ డ్రాయింగ్స్ తీసుకొని డిమార్కేషన్ అనేది అన్నా క్యాంటీన్కి ఒకటి, క్యాంటీన్ది ఒకటి. క్యాంటీన్లు కూడా పార్కింగ్ అంటే డాక్టర్ల కన్నా కావాల్సిందే కదా. అంటే వాళ్ళు యాక్చువల్గా సార్ ఇప్పుడు మనము 2 గేట్లు మూసి ఒకటి చిన్న ఓపెన్ చేస్తాం సార్. వాళ్ళు మేము ట్రైల్ కూడా చూస్తారు సార్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మేము పేషెంట్ అడవలేడు వదిలిపెట్టి వస్తాను, గేట్ ఓపెన్ చేయాలన్నాడు సార్. అంటే వెహికల్ వస్తున్నాము, లోపల వదిలిపెట్టేస్తాము, గేట్ ఓపెన్ చేసేస్తాం. ఏదో ఒకటి చెప్పి లోపల. దానికి కూడా మీకు ఓ పని చేయండి సార్, దానికి కూడా ఒక సిస్టమ్ అడాప్ట్ చేయొచ్చు. మెకానిజం ఒకటి, డ్రాపింగ్కి ఎవరైనా వ్యాలెట్ పెట్టేసి లోపల ఇచ్చి పెట్టి వస్తారులే, మనమే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇద్దాంలేండి. కావాల్సింటే అది కూడా ప్రొవైడ్ చేస్తాంలేండి. మీరు మామూలుగా ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ వస్తాయి కదా, 2 గేట్ నుంచి పెడదాం. ఏమైంది, మీరు చెయ్యాలనే తపన ఉండాలి కానీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయండి. మనం చేయకూడదండి. నాకు అర్థం కావడం లేదండి. మీరంతా నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. మీ వయసు ఎంత? 46. నాకంటే చాలా యంగ్. మీరు ఎట్లా ఉండాలి మీ ఆలోచనలు? ముసలోళ్ళు అయిపోయినారండి మీరందరూ. యంగా లేవు మీ ఆలోచనలు ఏవి. ఏముందండి, ఒక బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇస్తే అయిపోయింది. ఇవాళ రేపు పెద్ద సంగతి. అది 4 లక్షలు 5 లక్షలు ఉంది ఒకటి బ్యాటరీ ఆపరేటెడ్. రీఛార్జ్ చేసి రోజంతా పనిచేస్తుంది. అది ఆడ కూర్చోబెట్టుకుంటారు, డ్రాప్ చేస్తారు వికెట్ గేట్లో నుంచి. ఏముంది, వేరే అదర్ వెహికల్స్ అలవే చేయొద్దండి. మీరు చెయ్యాలని మీకు మనసులో ఉంటే నేనేం చేయలేను దాన్ని. వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళ కోరికలన్నీ తీర్చే మీకు పెద్ద మనసు ఉన్నట్టుంది.